నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగబోతున్నట్లుగా ప్రకటించారు. చార్జ్షీట్లలో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని కామెంట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులను నిరసిస్తూ రేపు నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఇప్పటికే కేసుతో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఇద్దరిపై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై ఢిల్లీ స్పెషల్ కోర్టు ఈ నెల 25వ తేదీన విచారణ చేపట్టనుంది. చార్జ్షీట్లో తమ పార్టీ అధినేతల పేర్లు తొలగించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మనం చూసిన నేషనల్ హెరాల్డ్ కేసు ఇది 2021 నుంచి నడుస్తోంది. ఈడీ అప్పటి నుంచి కూడా విచారణ చేస్తోంది. అయితే అనేక అంశాలు దీంట్లో ప్రస్తావిస్తున్నారు. రాబర్ట్ వాద్రాను కూడా విచారించిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాంట్లో సోనియా అండ్ రాహుల్ గాంధీ పేర్లను చేర్చారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈడీ ఆఫీస్ అయితే ధర్నాకైతే పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఏదైతే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సోనియా అదేవిధంగా రాహుల్ పేర్లు చేర్చారు, మనీ లాండరింగ్ జరిగింది నేషనల్ హెరాల్డ్ కేసులో అనేది, సో దీనికి సంబంధించి పూర్తిగా ఇది కక్ష సాధింపు వైఖరే, ఛార్జ్షీట్లో పేర్లు తొలగించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈడీ కార్యాలయాల ఎదుట రేపు పిలుపునిచ్చారు. రేపు చేయాలని డీటెయిల్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ ఛార్జ్షీట్ చేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ రోజు అన్ని డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు డీసీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. రేపు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరావాలని చెప్పేసి కూడా పీసీసీ ఇప్పటికే పార్టీ శ్రేణులకైతే పిలుపునిచ్చిందనే చెప్పాలి. ఇక ఈ కేసుకు సంబంధించి చూస్తే ఇప్పటికే ఈ కేసులో ఈడీ ఇటు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పలుమార్లు విచారించింది. మొట్టమొదటిసారిగా ఛార్జ్షీట్ లో పేర్లను కూడా నమోదు చేసింది. ఈ కేసు ఇక ఈ నెల 25వ తేదీన విచారణ జరగబోతుంది అనే చెప్పాలి. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి దాదాపు 90% పైగా షేర్లను తక్కువ బదిలేయించారు. వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని తప్పుడు మార్గాన కైవసం చేసుకున్నారు అని చెప్పేసి కూడా ఇటు సోనియా అదేవిధంగా రాహుల్ పై తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2014లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించినటువంటి కోర్టు దానిపై ఈడీ కేసు నమోదు కూడా చేసిందనే చెప్పాలి. ఇక గత కొంతకాలంగా దీనికి సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈడీ ఎదుట దాదాపు సుదీర్ఘంగా ఇటు సోనియాను కావచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీని విచారించింది. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఈడీ కార్యాలయం ముందు వాళ్ళు నిరసన ప్రదర్శనలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సోనియా, రాహుల్ పై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకైతే పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆశ సునీల్, మనం చూస్తున్నాం 2021 నుంచి కూడా ఈడీ దర్యాప్తు అయితే చేస్తోంది. ఇది నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే అభియోగంతో అప్పుడు కూడా సోనియా గాంధీని విచారించారు, ఈడీ ఆఫీస్కి పిలిచి రాహుల్ గాంధీని కూడా విచారించారు. మనం చూస్తున్నాం రాబర్ట్ వాద్రాను కూడా విచారించిన తర్వాత కొన్ని విషయాలు బయటకు చెప్పారు. 15 సార్లు విచారణకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరైన ప్రతిసారి 10 గంటలకు పైగానే మమ్మల్ని విచారిస్తున్నారు, దీంట్లో కక్ష సాధింపు మాత్రమే ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఛార్జ్షీట్లో అయితే A1, A2గా రాహుల్ అండ్ సోనియా పేర్లను అయితే చేర్చారు కదా. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణ తర్వాత పూర్తి స్థాయి న్యాయం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈడీ నమోదు చేసినటువంటి ఛార్జ్షీట్ పై ఇటు ఢిల్లీ కోర్టులో విచారణ అయితే జరగబోతుంది. ఈ నెల 25కి ఈ కేసును కూడా
ఈ కేసు విచారణకైతే రాబోతుంది. కేసు వివరాలన్నింటిని కూడా ఇటు కోర్టు పరిశీలనకు ఈడీ అయితే పంపించిందనే చెప్పాలి. కాంగ్రెస్ నేతలు ఇటు సోనియా గాంధీ, రాహుల్ పైన కాకుండా శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పై కూడా కేసులు నమోదు చేసింది. ఇందులో వాళ్ళు నిందితులుగా కూడా ఈడీ పేర్కొంది. ఇక పిఎంఎల్ఏ సెక్షన్ 3-4 ప్రకారం వీరందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా ఇటు కోర్టునైతే కోరారు. మొత్తం దస్త్రాలను పరిశీలించినటువంటి ఈడీ ఈ కేసుకు లో ఛార్జ్ షీట్ నమోదు చేసిందనే చెప్పాలి. ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసుని ప్రత్యేక కోర్టు విచారించే న్యాయమూర్తికి అయితే వీటికి సంబంధించి పూర్తిగా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక సోనియా, రాహుల్ పై ఛార్జ్ షీట్ నమోదు కావడం ఇదే మొదటిసారి. గతంలో చాలా ప్రైవేట్ కేసులు అయితే వేశారు. వాటిని చాలా వరకు అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మొట్టమొదటిసారిగా గతంలో ఇటు రాహుల్ కావచ్చు, సోనియా ఇద్దరు కూడా ఈడీ ముందు హాజరయ్యారు. తమ వివరణను ఇచ్చారు. రాహుల్ ని దాదాపుగా సుదీర్ఘంగా ఈడీ విచారించింది. విచారణ తర్వాత ప్రస్తుతం ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో వివరాల ప్రకారం కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. yes, మనం చూస్తున్నాం నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరి నిరసిస్తూ కూడా ఇటు తెలంగాణలో కాదు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నా చేయడానికి అయితే పిలుపునిచ్చారు. రేపు తొలిసారిగా ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ అగ్ర నాయకుల పేర్లైతే చేర్చడం జరిగింది. A1 గా సోనియా గాంధీ, A2 గా రాహుల్ గాంధీ పేర్లనైతే చేర్చారు. ఇది ఇప్పటి నుంచి నడుస్తున్నటువంటి వివాదం కాదు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగింది అనేది బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి కేసు సంబంధించి అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈడీ దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఛార్జ్ షీట్ లో తొలిసారిగా A1, A2 గా అయితే కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు రావడం, దీనికి సంబంధించి రేపు ఈడీ ఆఫీసుల దగ్గర ధర్నాకి పిలుపునివ్వడం చేశారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, రేపు దేశవ్యాప్తంగా ఏదైతే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని తొలిసారిగా ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు చేర్చడంతో ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని చెప్పి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. సో ధర్నాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి? ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో నేషనల్ హెరాల్డ్ ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీకి తరలించారని ప్రధానమైన ఆరోపణ. చాలా అతి తక్కువ ధరకి అక్కడికి తరలించారు. దీనిలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ చెప్తున్నది. ఈ నేపథ్యంలో ఈ కేసు గతంలో పాటేళ్ల కోర్టులో ఈ కేసు నడిచింది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వస్తుంది. మరి ఈ రోజు మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్ షీట్ అక్రమం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఈడీ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. మరి కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్న నేషనల్ పత్రిక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురిపై ఎన్ఫోర్స్మెంట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 9న ఢిల్లీ రాజధాని కోర్టులో ప్రత్యేక జడ్జి జస్టిస్ విశాల్ గోగ్నే ఛార్జ్ షీట్ ను ఈడీ అధికారులు సమర్పించారు. మరి ఇందులో నిందితులుగా కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లను కూడా చేర్చారు. తాజాగా ఈడీ ఛార్జ్ షీట్ ను పరిశీలించిన ప్రత్యేక జడ్జి జస్టిస్ విశాల్ గోగ్నే దీనిపై తదుపరి విచారణకు ఏప్రిల్ 25కు వాయిదా వేశారు. ఆ రోజునే కేసు డైరీలను తమకు పరిశీలన నిమిత్తం సమర్పించాలని ఈడీ ప్రత్యేక న్యాయవాది విచారణ అధికారికి జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ ను ప్రత్యేక జడ్జి జస్టిస్ విశాల్ గోగ్నే ప్రశ్నించే క్రమంలో ఈడీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మత్తా వాదనలు వినిపించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని, దీనికి ప్రత్యేక జడ్జి స్పందిస్తూ ఈ ఫిర్యాదు తనిఖీ చేసి విచారణ కోసం రిజిస్టర్ చేయడానికి తమకు సమయం కావాలని మొత్తం డాక్యుమెంట్లను కోర్టు సిబ్బంది సక్రమంగా సిద్ధం చేశారు. తదుపరి విచారణ 25 కల్లా ఛార్జ్ షీట్ సంబంధించిన సాఫ్ట్ కాపీ తమకు అందించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇదంతా కూడా నేరపూరిత కుట్ర, ఇతర అభియోగాలతో సిబిఐ కూడా మరొక కేసును దర్యాప్తు చేస్తోంది. మరి అది ప్రస్తుతం న్యూఢిల్లీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్పెషల్ జడ్జి వద్ద విచారణ దశలో ఉంది. మరి ఈ కేసు కూడా ప్రత్యేక జడ్జి వద్దకే బదిలీ చేయాలని కోర్టు అంటే న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నేకు ఈడీ తెలిపింది. మరి మనీ లాండరింగ్, అక్రమ లావాదేవీలు కేసులన్నీ ఒకే కోర్టు కింద విచారణ జరిపితే సరిపోతుందని ఈ సందర్భంగా చెప్పారు. మరి నేషనల్ హెరాల్డ్ ఆస్తులు సీజ్ చేయడం అనేది ప్రభుత్వ ప్రాయోజిత నేరం, చట్టాలను కాల రాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాజకీయ దురుద్దేశంతోనే సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఛార్జ్ షీట్ నమోదు చేశారని చెప్పారు. ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి బెదిరింపు రాజకీయాలు సిగ్గుచేటు, ఇలాంటి చర్యలు కాంగ్రెస్ నేతలు గొంతు నొక్కలేమంటూ కూడా జయరాం రమేష్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి బీజేపీ ప్రతీకార రాజకీయాలకు తెగబడిందని కాంగ్రెస్ నేత అఖిలేష్ ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. సోనియా రాహుల్ పై ఛార్జ్ షీట్ నమోదు చేశారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. ఇక ఇదంతా ప్రధాని మోడీ కుట్ర అంటూ అధీర్ రంజన్ చౌదరి మరొక నోట్ ని రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ ఒక ఈడియట్, దాన్ని మేము పట్టించుకోం. బీజేపీ కానీ ప్రధాని మోడీ కానీ మేము భయపడం, వాళ్ళపై పోరాడతామంటూ అధీర్ రంజన్ చౌదరి అయితే పేర్కొనడం జరిగింది. మరి ఇదంతా జరుగుతుంది. మరోవైపు రాబర్ట్ వద్రాకు కూడా ఈడీ సంబంధించారు. మరి ఈడీ టోటల్ గా గాంధీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. గాంధీ కుటుంబం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా సరే ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ధర్నాలకు నిరసనలు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ పిలిపించింది. ఆ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ధర్నాలు జరుగుతున్నాయి. రైట్ రామకృష్ణ.